హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేషరాశి వారికి మార్చి 30 ఉగాది తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. మీ జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి యొక్క శుభ అశుభ ఫలితాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ మేషరాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి. ఈ మేషరాశి వారు అందంగా ఉంటారు. ఈ రాశి వారు ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేస్తారు. ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ మేషరాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు పెద్దల పట్ల మంచి ప్రేమానురాగాలను వీరు కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ మేషరాశి వారికి మార్చి 30 ఉగాది తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. మీకు ఈ మార్చి 30 తర్వాత శని ప్రభావం వల్ల ఊహించని సంఘటనలు అనేవి జరగబోతున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి పట్ల జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ మేషరాశి వారికి గురు బలం అనేది తగ్గడం వల్ల కొన్ని సమస్యలు రాబోతున్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి. గురుగ్రహ తగ్గడం వల్ల మీకు అనేక సమస్యలు, ఇబ్బందులు రాబోతున్నాయి. అయినా సరే మీరు భయపడవద్దు. కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ మేషరాశి వారికి ఈ మార్చి 30 తర్వాత వాహనాలు కొనడం, అమ్మడం అనేది జరగబోతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే శనేశ్వరుని వల్ల ఊహించని సమస్యలు రాబోతున్నాయి. శని ప్రభావం వల్ల అనేక సమస్యలు రాబోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారు ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవదు. అలాగే వీరు ఏ పని తలపెట్టినా ఆటంకాలు అనేవి రాబోతున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారికి రాబోతున్నాయి. అలాగే ఈ మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మార్చి 30 తర్వాత వీరికి జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. చిన్న గొడవ అయినా సరే పెద్ద గొడవలకు దారి తీయబోతున్నాయి. జాగ్రత్త. మీ కోపాన్ని మీరు తగ్గించుకోవడం చాలా మంచిది. ఈ మేషరాశి వారికి కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఈ మేషరాశి వారికి గురు బలం తగ్గిపోవడం వల్ల అనేక సమస్యలు రాబోతున్నాయి. ఈ మార్చి 30 ఉగాది తర్వాత మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరిగేది ఇదే. మీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. మీకు శని ప్రభావం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉండబోతుంది. శని ప్రభావం వల్ల మీరు అనుకోకుండా భార్యాభర్తల మధ్య సమస్యలు రాబోతున్నాయి. ఈ మేషరాశి వారు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, కోపాన్ని తగ్గించుకోండి. అలాగే కుటుంబంలో కూడా అనుకోని సమస్యలు రాబోతున్నాయి. జాగ్రత్త వహించండి. పనులలో ఆటంకాలు కూడా రాబోతున్నాయి.
ఈ మేషరాశి వారు కొన్ని పరిహారాలు చేయడం వల్ల సమస్యల నుండి మీరు గట్టెక్కుతారు. ఈ మేషరాశి వారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. ఏ పని మొదలుపెట్టినా అది పూర్తయ్యే వరకు వీరు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు. వీరు ఈ మార్చి 30 ఉగాది తర్వాత శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉండబోతుంది. ఏ పని తలపెట్టినా సమస్యలే రాబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిది. మీ జీవిత భాగస్వామి పట్ల మీరు గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోపాన్ని మీరు తగ్గించుకోండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల సమస్యలు రాబోతున్నాయి. కుటుంబంలో కూడా సమస్యలు అనుకోకుండా రాబోతున్నాయి. మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీరు పరిహారాలు చేసినట్లు అయితే సమస్యల నుండి కొన్ని ఉపశమనాలు మీరు పొందుతారు. పనులలో కూడా ఆటంకాలు రాబోతున్నాయి. అలాగే మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మీ సమస్యల నుండి మీరు గట్టెక్కుతారు. అయితే మీరు గురువారం రోజు శనిగలను పసుపు కలిపి ఆవులకు, గోమాతకు ఆహారంగా పెట్టినట్లు అయితే సమస్యలు అనేవి కొన్ని తీరబోతున్నాయి. మేషరాశి వారికి కుటుంబంలో అనేక సమస్యలు రాబోతున్నాయి. శని ప్రభావం వల్ల అనేక సమస్యలు అనేవి మీకు తలెత్తబోతున్నాయి. మీకు గురు బలం తగ్గడం వల్ల భార్యాభర్తల మధ్య మీరు నమ్మినా నమ్మకపోయినా కంపల్సరీ భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా మూడో వ్యక్తి వల్లనే. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ పరిహారాన్ని మీరు కంపల్సరీ చేసినట్టు అయితే సమస్యల నుండి మీరు గట్టెక్కగలుగుతారు. గురువారం రోజు కంపల్సరీ గోమాతకు శనిగలను పసుపు కలిపి ఆహారంగా పెట్టండి. అలా పెట్టినట్టు అయితే మీరు సమస్యల నుండి ఉపశమనాన్ని మీరు పొందుతారు. గురు బలం తగ్గడం వల్ల మీకు కొన్ని సమస్యలు, ఇబ్బందులు అయితే రాబోతున్నాయి. శనీశ్వరుని వల్ల ఊహించని సంఘటనలు మీకు రాబోతున్నాయి. ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. మీ కోపాన్ని తగ్గించుకోండి. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. మీ శత్రువులు ఎవరో కూడా ఈ మార్చి 30 తర్వాత మీకు తెలియబోతుంది. జీవిత భాగస్వామి పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి. కంపల్సరీ జరిగేది ఇదే. కంపల్సరీ ఈ పరిహారాలను మీరు చేసినట్లు అయితే సమస్యల నుండి మీరు కొంత ఉపశమనాన్ని మీరు పొందుతారు. గురు బలం తగ్గడం వల్ల మీకు శ్రమ ఎక్కువగా ఉండబోతుంది. ఊహించని ఫలితాలు మీకు రాబోతున్నాయి. జాగ్రత్త అనేది వహించండి.